హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ పాన్ ఇండియా సంచలనం బాహుబలి సినిమాను రాజమౌళి బాహుబలిది ఎపిక్ పేరిట 2 భాగాలు కలిపి మళ్లీ విడుదల చేస్తున్నారు. ఈ సినిమా రన్ టైం 3 గంటల 40 నిమిషాలుగా ఖరారు కాగా ఇంత నిడివిపై ప్రేక్షకుల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మాత శోభు యార్లగడ్డ ఈ వివరాలను వెల్లడించారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్గా నిలిచిన సినిమాలలో బాహుబలి సినిమా ఒకటి. అప్పటివరకు తెలుగు సినిమాలు కేవలం తెలుగు భాషకు మాత్రమే పరిమితమయ్యాయి. కాని ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సరికొత్త ట్రెండ్ సృష్టించడమే కాకుండా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలవుతూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాహుబలి సినిమా 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాగా ఈ 2 భాగాలను కలిపి ఒకే భాగంగా రాజమౌళి ప్రేక్షకుల ముందుకు తిరిగి బాహుబలిది ఎపిక్ పేరిట విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ఈ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను నిర్మాత శోభు యార్లగడ్డ తెలియచేస్తూ వచ్చారు. ఇలా 2 సినిమాలు కలిపి ఒకే సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా రన్ టైం విషయంలో ప్రేక్షకులు కూడా అయోమయంలో పడ్డారు. తాజాగా రన్ టైం గురించి నిర్మాత శోభు యార్లగడ్డ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా శోభు యార్లగడ్డ మాట్లాడుతూ బాహుబలి ది ఎపిక్ సినిమాని 3 గంటల 40 నిమిషాల నిడివితో విడుదల చెయ్యాలని భావించినట్లు వెల్లడించారు. ఎపిక్ సినిమా మొదటి భాగంలో బాహుబలి ది బిగినింగ్ ఉంటుందని, ఇది ముగిసిన తరువాత ఇంటర్వెల్ల తరువాత బాహుబలి ది కన్క్లూజన్ ప్రసారమయ్యేలా రాజమౌళి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అయితే ఇలా 2 సినిమాలు కలిపి ఒకేసారి వస్తున్న నేపథ్యంలో రన్ టైం కూడా కాస్త ఎక్కువగానే ఉందని తెలుస్తోంది. అందుకే బాహుబలి రిలీజ్ ఈ విధంగా ఈ సినిమాకు తెల్లవారుజాము 4:20 నిమిషాల రన్ టైం అంటే చాలా ఎక్కువ అని చెప్పాలి. ఈ రన్ టైం తెలిసిన కొంతమంది ఇంతసేపు థియేటర్లలో ప్రేక్షకులు కూర్చుని సినిమా చూడటమంటే కష్టమే జక్కన్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా టైటిల్స్లో బాహుబలి 3 గురించి ప్రకటన ఉంటుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు ప్రచారమవుతున్న నేపథ్యంలో ఈ వార్తలను నిర్మాత ఖండించారు. బాహుబలి 3 గురించి ప్రకటన ఉండదు, కానీ ఒక సర్ప్రైజ్ మాత్రం ఉంటుందని ఈయన తెలియచేశారు. మరి ఆ సర్ప్రైజ్ ఏంటా అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బాహుబలి ది ఎపిక్ సినిమాని ఇప్పుడు విడుదల చేయడానికి కారణం లేకపోలేదని వెల్లడించారు. ఈ సినిమా విడుదలైన 10 సంవత్సరాల తర్వాత తిరిగి బాహుబలి సినిమాని కలెక్షన్ల కోసం విడుదల చేయడం లేదని, ప్రేక్షకులకు మరోసారి మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసమే విడుదల చేస్తున్నామని వెల్లడించారు. 2 ఫైనల్లీ ఓటీటీలోకి వచ్చేస్తున్న వార్ 2 ఎక్కడ చూడొచ్చంటే బాహుబలి ది ఎపిక్ రన్ టైంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ ఈ చిత్రం అక్టోబర్ 31న విడుదల కానుంది. బాహుబలి 3పై ఎలాంటి ప్రకటన ఉండదని నిర్మాత స్పష్టం చేశారు. ఈ రిలీజ్ ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో చూడాలి.